వచ్చి ఆయన తగ్గడం మొదలు పెట్టాడు. Dress up yourself completely. చెప్పాడు కదా, నీ వస్త్రం ధరించుకోకపోతే Sandal yourself. నీ చెప్పులు ధరించుకో. And he was doing all these things without his knowledge. కాబట్టి ఆయన తెలియకుండా ఇవన్నీ చేస్తా వచ్చాడు. And then first gate was open. మొదటి Second gate open. రెండో గుమ్మం. And you know, threefold security was there for Peter, people like Peter. పేతురు లాంటి వాళ్ళ వరకే మూడంతల ఇంకా సైనిక భద్రత ఉంటుంది. And usually jails will have such a tight security. అంటే మామూలుగా జైలు ఇలాంటి ఖచ్చితమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది. And they came to the first gate, which is from outside, and third gate from inside. కాబట్టి లోపల నుంచి మూడవ గుమ్మము, వెలుపల నుంచి మొదటి గుమ్మానికి వచ్చారు. Then that was iron gate. అది ఇనుప గుమ్మము. The Bible says it opened by itself. బైబిల్లో రాయబడింది కదా, దాంతో అదే తెరుచుకున్నది. I may not be wrong if I say that this is the first MNC glass door which has a scanner, just scans, and it opens. కాబట్టి ఇది ఎంఎన్సి గ్లాస్ డోర్, దానికి స్కానర్ ఉంటుంది, మొక్క మన అక్కడ పెడితే చాలా తెరుచుకుంటున్నాడు. This was first time we see such a doors. ఇలాంటిది మొట్టమొదటిదిగా ఇట్లాంటి గుమ్మాన్ని ఇక్కడే చూస్తున్నాం. And Peter came out. పేతురు Angel was there. దూతున్నాడు అక్కడ. And angel said, "Follow me." దూత అన్నాడు, నన్ను వెంబడించున్నాడు. Which means I will go before you. You have to follow me. దాని అర్థం ఏంటంటే, నేను నీకు ముందుగా వెళ్తాను, నువ్వు వెంబడి రావాలి. This is what our promise for this series. ఈ సంవత్సరం నిమిత్తమైన వాగ్దానం ఇది. God's presence is there. దేవుని సన్నిధి ఉంది. I will go before you. You have to follow me. అయితే నువ్వు నన్ను వెంబడించు. నన్ను ప్రశ్నించు. You will realize that everything happened for God. నువ్వు గుర్తిస్తావు కదా, సమస్తం మేలు కొరకే అని. He was really in shock. చాలా ఎంతో విభ్రాంతి The Bible says he came to himself. బైబిల్లో రాయబడినటువంటి మాట అంటే పేతురుకు తెలివి వచ్చి. It is something like a prodigal son. When he came to himself, చూడండి, ఇది తప్పిన కుమారుడు ఎలాగైతే తనకు బుద్ధి వచ్చినప్పుడు ఎలాగుందో అలాగే he realized his father. ఆయన తండ్రిని గుర్తించాడు. So Peter came to himself. ఇక్కడ పేతురుకు తెలివి He వచ్చి thought that it was a vision. తను అనుకున్నాడు కదా, It was a dream. ఇదో కల But అనుకున్నాడు. it was not a vision. అది It దర్శనం was కాదు. not a dream. అది కల కాదు. It was a real story that అది happened. వాస్తవంగా తనకు జరుగుతూ ఉంది. Now the Bible says, బైబిల్లో రాయబడింది, and the angel disappeared, vanished out of him. కాబట్టి దూత తను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా కనబడకుండా వెళ్ళిపోయాడు. Peter marched straight in the night to the house of Miracle. అప్పుడు మేరీ యొక్క ఇంటికి పేతురు And the church was flocked there to pray. అక్కడ సంఘమంతా కూడి And the ప్రార్థిస్తున్నారు. Bible says he was knocking the door. బైబిల్లో రాయబడిన తలుపు తడుతూ ఉన్నాడు. Now you tell me, why can't the angel come to this door and open the door as well and let Peter get inside the church? చూడండి, మీరు చెప్పండి, ఎందుకని దేవదూత ఆగమం దగ్గర కూడా వెళ్ళి ఆ తలుపు తట్టి వారు తలుపు తీసిన తర్వాత సంఘంలోనికి పేతురు పంపించవచ్చు కదా. Why allowed Peter to knock the door? ఎందుకు పేతురు వెళ్ళి తలుపు తట్టేదాన్ని Why he hasn't allowed Peter to knock the iron door in the jail? ఎందుకని చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క ఇనుప గుమ్మాన్ని తట్టేదానికి పేతురు ప్రయత్నం చేయలేదు. Why can't he ask Peter to remove all these things? ఎందుకని పేతుని సంగతులన్నీ కూడా నువ్వు తీయమని అడగలేదు. The Bible says they fell down, chains fell down. బైబిల్లో రాయబడింది కదా, ఆయన ఉన్నటువంటి సంఖ్యలు కిందకి But the doors opened by themselves. ఆ యొక్క గుమ్మములని తరమడతా తెలుసు. These are the miracles God performed. కాబట్టి ఈ అద్భుతాలు దేవుడు చేస్తాడు. Because Peter cannot do by himself. అక్షరంగా పేతురు తనంతట తాను చేయలేడు But when కాబట్టి it comes to the house, ఆయన ఇంటి దగ్గరికి it's వచ్చి Peter who can knock the ఆ door. తలుపు తట్టగలిగేది పేతురు. Because knocking is a very simple task. అక్షరంగా తలుపు తట్టడం సామాన్యమైన పని. Anybody can do that. ఎవరైనా చేయగలరు. But the angel cannot need them be there. ఆ పని చేయడానికి దూత ఉండాల్సిన పని లేదు. It is not a luxury to expect you to open the door as well at home. కాబట్టి ఇంటి దగ్గర నీ కొరకు వేరే వాళ్ళు తలుపు తెరుస్తారని ఇప్పుడు అనుకోవద్దు. But what God wants to do is, when the things are impossible, He make possible. అయితే దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, నీకు సంగతులు అసాధ్యమైనప్పుడు వాటిని ఆయన సాధ్యపరుస్తాడు. When the things are possible, ఎప్పుడైతే సంగతులు you సాధ్యం have to knock the door. నువ్వు తలుపు తట్టాలి. You have to say and showcase that you are Peter. నువ్వు పేతురు అని చెప్పాలి, చూపించుకోవాలి. Angel hasn't gone to the prayer assembly. Angel అసలు hasn't నువ్వు ఆ gone. యొక్క ప్రార్థనా మందిరంలోనికి ఆ సమాజానికి వెళ్ళలేదు. And the angel hasn't revealed that Peter was released. చూడండి, పేతురు విడుదలయ్యాడనేసి వెళ్ళి సంఘాన్ని చెప్పలేదు. But Peter has to tell them what really has happened. అయితే పేతురే నిజంగా ఏం జరిగిందని వాళ్ళకి చెప్పాలి. Why? Because we can do that. ఎందుకంటే ఆ పని చేయగలము. Angel is not needed for that. ఆ పని చేయడానికి దూత అవసరం లేదు. So what God can do, He will do. కాబట్టి దేవుడు ఏదైతే చేస్తాడో ఆయన చేస్తాడు. What we have to do, we have to do. మనం ఏదైతే చేయగలమో మనం You చేయాలి. cannot expect God to do everything for you. కాబట్టి నీ కొరకే ప్రతి విషయం దేవుడు చేయాలనుకో. And you cannot expect God who has sent manna. Why can't He send a meal for me in Zomato?
దేవుడు అరణ్యంలో మన్నా కురిపించినటువంటి దేవుడు జొమాటోలో ఎందుకు కురిపించండి తిన్నాను అనుకో. They also question me, why Jesus is not same, brother? లేదా యేసు ప్రభు నిన్న నేడు ఒకటి రీతిగా That's a foolish, brother. అది బుద్ధిహీనమైన You can ఆలోచన. eat your food. ఈ భోజనం You can cook your food. You can prepare your food. You can sanctify that food by prayer. You can eat that food. You can work on that. It's possible with you. మీకు ఈ పనులన్నీ సాధ్యమే. But what is not possible, God will do that. అయితే నీకేమి సాధ్యం కాదో అవి దేవుడు చేస్తాడు. Let this year, ఈ సంవత్సరం as we progress on, ముందుకు సాగెళ్తాడు. God wants to do miracles. దేవుడు అద్భుతాలు చేయగలడు. He is going before you. ఆయన నీకు ముందుగా He wants to వెళ్ళబోతున్నాడు. bless you with the forgiveness. క్షమాపణ చేతని He wants to bless you that you may receive the joy and speak about. చెప్పన శక్యమైనటువంటి ఈ యొక్క ఆనందాన్ని పొందేదానికి ఆయన ఆశీర్వదిస్తాడు. He wants to unleash all the bonds you have. నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి భారములన్నింటినీ కూడా తొలగించండి. Let this year be year of deliverance. ఈ యొక్క సంవత్సరం నీ జీవితంలో విడుదల సంవత్సరంగా Let కాక. this year be year of blessing. నీ జీవితంలో ఈ సంవత్సరం ఆశీర్వాద Let సంవత్సరం this year be year of opening the door. నీ జీవితంలో ఈ సంవత్సరం తలుపు తెరిచే సంవత్సరం అవును Let this year be year of నీ wonders. జీవితంలో ఈ సంవత్సరం అద్భుతాలు జరిగే Let సంవత్సరం this అవును. year be year of exploits, my God. ఈ సంవత్సరం జీవితంలో దేవుడు నీ పక్షాన అద్భుత Let కార్యాలు this year be year of God's visitation. ఈ సంవత్సరం జీవితంలో దేవుడిని దర్శించే సంవత్సరం Let అవును. this year be year of grace and mercy manifested to its unlimited strength. ఈ సంవత్సరం నీ జీవితంలో దేవుని యొక్క కనికరము ఆయన కృప సమృద్ధి అయినటువంటి విధానంలో కనపరిచే సంవత్సరం అవును. Let this year all your sorrow shall be turned into ఈ joy. సంవత్సరం నీ దుఃఖమంతా కూడా సంతోషంగా మార్చబడును గాక. Let this year your tears may be wiped out. ఈ యొక్క సంవత్సరం నీ యొక్క కన్నీళ్లు తుడచబడును గాక. Let the desert barrenness this year may be removed. ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఉన్నటువంటి ఎడారి లాంటి గొడ్డుబారిన తరం తొలగిపోబడును గాక. Let the springs of the Savior may flow in the desert. అరణ్యములో క్రీస్తు రక్షకుడైనటువంటి ఆయన యొక్క సెలయేర్లు పొర్లి పారును గాక. Let the new thing may operate in your life this year. ఈ సంవత్సరం నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యం ఆరంభమవును గాక. Let this year you may be building up. ఈ సంవత్సరం నువ్వు కట్టబడదు గాక. Let this year your family may be built ఈ up. సంవత్సరం నీ కుటుంబం కట్టబడదు Let గాక. this year the church may be built ఈ up. సంవత్సరం సంఘము కట్టబడదు We గాక. all may be built up for the glory of God. మనమందరం కూడా దేవుని మహిమార్థమై కట్టబడదు గాక. Let we may wait for the glorious coming of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ కలిగినటువంటి రాకడ కొరకు ఎదురు చూసే We all సంవత్సరం. may be prepared to be caught up. మనమందరం కూడా పైకి ఎత్తబడేదానికి Let we may సిద్ధపడాలి. see Jesus in person. యేసుక్రీస్తు ప్రభువారిని వ్యక్తిగతంగా This white body may be converted into glorious ఈ body. దినమైనటువంటి శరీరం మహిమగల శరీరంగా We మార్చబడి shall be with Jesus forever and ever. మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. I will go before you నీకు ముందరగా వెళ్తాం. until we reach that destination. ఆ గమ్యానికి నువ్వు చేరే వరకు He will be going before us. ఆయన మన ముందుగా The వెళ్తాడు. only task for us is to follow Him. మన వైపు మన పక్షాన మనం చేయాల్సినంత ఆయన వెంబడి వెళ్ళాలి. May Jesus enable us to follow Him with all submission, with all humility to the core. మన జీవితంలో సంపూర్ణ విధేయతతో పూర్తి దీనత్వంతో ఆయన వెంబడించే దాని కొరకై ప్రభు మనకు సాయం చేయగాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం.